జగనన్న పాలనలో ఊరు మారింది. సంక్రాంతి పండగకి బయట ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తులు కూడా గత 5 సంవత్సరాల క్రితం మీ ఊర్లు ఎలా ఉంది, ఈ రోజు ఏం మారిందో ఒక్కసారి చూడమని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పల్లెకు పండగ వచ్చింది. గాంధీజీ, అంబేద్కర్ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగనన్నతోనే సాధ్యమవుతోంది. సామాజిక సాధికారత, కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులతో ఏపీ హ్యాపీగా మారింది. తలరాత మార్చేది చదివే అని నమ్మి జగనన్న వేసిన ముందడుగుతో ఏపీ విద్యాంధ్రప్రదేశ్ గా మారింది. మన బడి నాడు నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధనలో మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఉచిత ట్యాబ్లు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూస్ కంటెంట్, జగనన్న గోరుముద్ద విద్యా కానుకతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఒకటా రెండా అన్ని రకాలుగా పల్లె అభివృద్ధి పదంలో ముందుకెళ్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనం నుండి పంట విక్రయం వరకు రైతన్నలకు అన్ని సేవలు గడప వద్దే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా 10,778 రైతు భరోసా కేంద్రాలతో పల్లెలు కలకలలాడుతున్నాయి. గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గడప వద్దకే 540కి పైగా ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయం ద్వారా అందుతున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతల పోషణ, బంగారు భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీతో నేటి యువత పోటీపడి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు దోహదపడుతున్నాయి. దరఖాస్తు చేసుకోవడం నుంచి లబ్ధి పొందే వరకు 2.6 లక్షల మంది వాలంటీర్లు లబ్ధిదారుల గడప వద్దకే సేవలు అందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగనన్న ప్రభుత్వంతోనే సాధ్యమవుతోంది. మేము చెప్తున్నది ఇదన్నీ కూడా మీ గ్రామంలో జరుగుతున్నాయో లేదో స్వయంగా మీరే చూసి, మీరే తిరిగి వెళ్ళి మీరున్న ప్రాంతాల్లో చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.